వైసీపీ నేతలకు కడప ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం మేయర్ సురేష్ బాబును హెచ్చరించారు. ఇకపై తలతిక్కగా మాట్లాడితే వదలబోమన్నారు. 200 మందిని కాదు 2000 మందిని తెచ్చుకున్నా భయపడే వారెవరూ లేరన్నారు. మీరు గంజాయికి డబ్బులిచ్చి మనుషులను తెచ్చుకుంటారు, కానీ మేం రంగంలోకి దిగితే మీరు ఊరు వదిలే వరకు తరిమి కొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై కూడా కేసులు పెడతామంటూ హెచ్చరించారు మాధవిరెడ్డి. ఎన్ని దశబ్దాలను గెలిచి తిరుగుతామని పొగరు బట్టి బలిసిన వాళ్ళకి ఒక చెప్పు దెబ్బలాగా ఈ కడప తిరుగుతున్నారు. ఒక్కసారి ఒరిజినాలిటీకి వచ్చినారంటే మీ ప్యాంట్లు లాగులు ఊడిపోతాయి. ఎవరినైనా కానీ కొట్టేది అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నారు. కొట్టేవాళ్ళు ఇంకా పెంచుకుంటా పోవాలా అని మాట్లాడతాడు. 13 సంవత్సరాల నుంచి అధికారంలో ఒక తల తిక్క ఒళ్ళు పొగురు పట్టినోడు మాట్లాడతాడు. 200 మందిని తీసుకొని వస్తాడంట. తెలుగుదేశం వాళ్ళకి దాచుకోవడానికి స్థలాలు ఉండవంట. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, నేను చూసిన నా వీడియో, నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో. 200 మందిని కాదు బాబు, దాని పక్కన ఇంకా 0 వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఒక నిమిషం ఈ తెచ్చిన వాళ్ళలో మిగిలిన వాళ్ళని దాచిపెట్టుకోవడానికి ముందు స్థలాలు ఎందుకు? నువ్వు తెస్తే గాంజా అమ్మి గాంజా కలవాటు చేసి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలా? ఇక్కడ మా కడపలు నిన్ను గొడ్డలేని తీసి ఊరుకి పారిపోయి చేయకపోతే ఆ పని చేస్తే మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పేరు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కడపలో ఒక సమస్య వచ్చిందంటే రోడ్ల మీద నిలబడి ఈ రోజు పని చేస్తా ఉంటారు. మీరా మాతో మాట్లాడేది? మా కాలి గోటి దూనికి సరిపోవడం మాట్లాడుతున్నారు. ఇళ్లలోంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్. వదిలే పరిస్థితిలో ఎవరు ఉండద్దని చెప్తున్నాను. వాడికే 2 కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి. మనం లాగి దవడ మీద ఒకటిస్తే వెంబలు తిరిగి కింద పడిపోతారు. వాళ్ళ మీద కేసులు పెట్టారంటే అల్లల్లాడిపోతున్నారు. డెఫినెట్ గా పెడతాం. ఎన్ని దశబ్దాలను గెలిచి తిరుగుతామని పొగరు బట్టి బలిసిన వాళ్ళకి ఒక చెప్పు దెబ్బలాగా ఈ కడప తిరుగుతున్నారు. ఒక్కసారి ఒరిజినాలిటీకి వచ్చినారంటే మీ ప్యాంట్లు లాగులు ఊడిపోతాయి. ఎవరినైనా కానీ కొట్టేది అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నారు. కొట్టేవాళ్ళు ఇంకా పెంచుకుంటా పోవాలా అని మాట్లాడతాడు. 13 సంవత్సరాల నుంచి అధికారంలో ఒక తల తిక్క ఒళ్ళు పొగురు పట్టినోడు మాట్లాడతాడు. 200 మందిని తీసుకొని వస్తాడంట. తెలుగుదేశం వాళ్ళకి దాచుకోవడానికి స్థలాలు ఉండవంట. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, నేను చూసిన నా వీడియో, నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో. 200 మందిని కాదు బాబు, దాని పక్కన ఇంకా 0 వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఒక నిమిషం ఈ తెచ్చిన వాళ్ళలో మిగిలిన వాళ్ళని దాచిపెట్టుకోవడానికి ముందు స్థలాలు ఎందుకు? నువ్వు తెస్తే గాంజా అమ్మి గాంజా కలవాటు చేసి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలా? ఇక్కడ మా కడపలు నిన్ను గొడ్డలేని తీసి ఊరుకి పారిపోయి చేయకపోతే ఆ పని చేస్తే మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పేరు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కడపలో ఒక సమస్య వచ్చిందంటే రోడ్ల మీద నిలబడి ఈ రోజు పని చేస్తా ఉంటారు. మీరా మాతో మాట్లాడేది? మా కాలి గోటి దూనికి సరిపోవడం మాట్లాడుతున్నారు. ఇళ్లలోంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ చేసుకొని బయటకు వస్తే బెటర్. వదిలే పరిస్థితిలో ఎవరు ఉండద్దని చెప్తున్నాను. వాడికే 2 కొమ్ములు లేవు మనల్ని పొడసడానికి. మనం లాగి దవడ మీద ఒకటిస్తే వెంబలు తిరిగి కింద పడిపోతారు. వాళ్ళ మీద కేసులు పెట్టారంటే అల్లల్లాడిపోతున్నారు. డెఫినెట్ గా పెడతాం.